ఎవరికి? యోసేపు. అయితే తన అన్నదమ్ములకు అతడంటే నచ్చదు కదా. నచ్చక వారు ఏం చేస్తారు? అతన్ని చంపాలనుకుంటారు కదా. కానీ అందులో ఒకరుండి మన రక్త సంబంధి కదా, మన అన్నదమ్ముడు కదా, చంపకూడదని తను ఏం చేస్తారు? ఒక గుంతలో పడవేస్తారు కదా. గుంతలో పడవేసిన తర్వాత తనను అమ్మినట్టుగా మనం చూస్తాం. అదంతా జరిగిన తర్వాత మరి తను నిరుత్సాహపడ్డా? పడలే. అన్నదమ్ముల మీద అసూయపడ్డా? పడలే. అన్నదమ్ముల మీద కోప్పడ్డా? పడలే. అన్ని రకాలు కూడా ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు కదా. అయితే దేవుణ్ణి ఆయన సంపాదించుకున్నాడు కదా. దేవుణ్ణి సంపాదించుకున్నాడు కాబట్టి ఆ దేశానికి తను ప్రధాని కాగలిగాడు కదా. ఆయన అన్ని రకాలుగా ఆయనను మరి సాతాను తన గ్రిప్పులో పెట్టుకోవాలని చూసినప్పుడు కూడా సాతానుకు అతను లొంగలేదు కదా. లొంగలేదు, ఎందుకంటే దేవుణ్ణి సంపాదించుకున్నాడు కాబట్టి. అదే రకంగా మనం చూస్తే మరి దావీదు మహారాజును కూడా మనం చూస్తే ఆయన కూడా అనేకమైన పాపాలు చేశాడు, కానీ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, హృదయానుసారుడుగా మారిపోయాడు కదా. మరి మోసేని మనం చూస్తే దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. మరి క్రొత్త నిబంధనలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకొని దేవుణ్ణి సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం కదా. అయితే మనము గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము గలతీయులు 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. చాలండి, తల్లో ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ యొక్క బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉదయకాల సమయమున తండ్రి, మరి నీ యొక్క సన్నిధానంలో చేరిన తండ్రి ప్రభా, మీ యొక్క పరిశుద్ధ బిడ్డల మధ్యలో చేరి నీ యొక్క నామాన్ని నా తండ్రి ప్రభా మేము వింటుండగా నా ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని, చక్కటి వాక్యాన్ని వినే మనస్సును, గ్రహించే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. దాని ద్వారా మా జీవితాలను సరిచేసుకోవడానికి నీ కృపాశిస్సులు తోడుగుంచుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తే ఏమంటాడంటే, అన్ని కూడా ప్రశ్నలు వేస్తున్నాడు ఇక్కడ కదా. క్వశ్చన్ మార్క్ ఉంది కదా. మనం చూస్తున్నాం ఇక్కడ, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? ప్రశ్న వేశాడు. అయితే కింద, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టకోరువాడిని అయితే క్రీస్తు దాసుడను కాకపోదును. అంటే దేవుని యొక్క దయను, లేదంటే దేవుని యొక్క మరి హృదయాన్ని, దేవుని యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలని ఒక వాక్యంలో మనం చూస్తున్నాం కదా. దేవుని ఆ యొక్క మాటలను మనం వింటూ ఉంటే ఆయన యొక్క దయను మనం సంపాదించుకునే వరంగా ఉండాలి, దేవుణ్ణి మనం సంపాదించుకునే వరంగా ఉండాలి కదా. లోకరీతిగా మరి ఆస్తులు, అంతస్తులు సరే, అది కంపల్సరీ సంపాదించుకోవాలి. కానీ మనం అవన్నీ ఉండి కూడా మనం ఏం చేయాలంట? ఆయన యొక్క దయను సంపాదించుకోవాలి, ఆయనను సంపాదించుకోవాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని దయను సంపాదించుకుని కోరుచున్నానా, మనుషుల దయను సంపాదించుకుని కోరుచున్నానా అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. ఎవరిని మనం సంపాదించుకోవాలి? దేవుని దయను, లేదంటే మనుషుల జాలిన, మనుషుల దయన? దేవుని దయనే కదా. దేవుని దయను మనం సంపాదించుకునే, మనం ఎవరిని? సజీవుడైన దేవుణ్ణి మనము నమ్ముతున్నాం, సజీవమైన దేవుణ్ణి మనము స్వీకరించాం, సజీవమైన దేవుణ్ణి మనం బాప్తిసం ద్వారా పొంది ఉన్నాం కదా.
ఇక లోకరీతిగా మనం చూస్తే ఎన్నో రకాలుగా అంటే వేరే దేవతల గురించి మనకు అవసరం లేదు, కానీ మనము మన దేవుణ్ణి సజీవమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా సజీవంగా ప్రతి వారం కూడా మనం ఆరాధిస్తూ ఉన్నాం కదా. సజీవమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మన దేవుడు సజీవుడు కదా. లోకంలో చూస్తే మనం ఎన్నో విపత్తులు, మన ఇంతకుముందు దైవజనులు అన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు, మరి ఎప్పుడు కూడా మనం వినలేదు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మునిగిపోయింది కదా. బస్సులను సిటీ బయటే పెట్టారు. నిన్న పొద్దున మొన్న రాత్రి నుంచి ఫుల్గా వరద ముస్సరంబాగ్ వంతెన మీద నుంచి చాదర్ఘాట్ వంతెన మీద నుంచి చాదర్ఘాట్ మొత్తం చూస్తే మనం నీళ్ళలోనే ఉంది. అక్కడి నుంచి సుమారుగా ఒక 600 మందిని మామూలుగా వేరే కమిటీ వాళ్ళకి అక్కడ మరి తీసుకుని వెళ్ళి వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేశారు. ఒక 2-3 కుటుంబాలకైతే డ్రోన్ల ద్వారా భోజనాలు ప్యాకెట్లు ఏర్పాటు చేశారు వారి ఇంటి మీద ఉంటే. అంటే కిందికి దిగలేని పరిస్థితి, నీళ్లు మోకాళ్ళలోతు నడుములోతు నీళ్లు. అది ఎప్పుడు కనివినిగని అంటే పరిస్థితి అన్నమాట. హైదరాబాద్కి ఎప్పుడు కూడా అంటే వర్షముతో ముప్పు లేదు, నీళ్లతో ముప్పు లేదు అన్నట్టుగా చెప్తారు. కానీ వర్ష ప్రభావం మనం చూస్తే ఈ మధ్య కాలంలో చాలా రకాలుగా హైదరాబాద్ ఇబ్బంది పడతా ఉంది. ఇదంతా కారణం ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. అది మనకు అవసరం లేదు, కానీ మరి చూస్తే మనము ఎప్పుడు లేని విధంగా మరి మారిపోతూ ఉంది వాతావరణం కదా. మనకి బయట దేశాల్లో కావచ్చు, బయట రాష్ట్రాల్లో కావచ్చు అనేకమైన విపత్తులు ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్తే వర్ష ప్రభావం వల్లనే ఎక్కువ చూస్తే మనం నీళ్ల గురించి భయపడే పరిస్థితి. ఇంతకుముందు మనం వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఒక సుమారు 1.5 వర్షం రాకపోతే వర్షం లేదని ఎన్నో రకాలుగా ఊర్లలో మనం చూస్తే మరి పూజలు చేశారు కప్పలకు, గాడిదలకు. ఈ రకంగా చూస్తూ ఊర్లలో వర్షం గురించి ఎన్నో రకాలుగా ఇప్పుడు వర్షం వద్దంటున్నారు చాలా రకాలుగా చూస్తాం. అయితే ఇక్కడ మనము దేవుని దయను సంపాదించుకోవాలా, మనుషుల దయను మనం సంపాదించుకోవాలి, కానీ దేవుని దయను మనం ఖచ్చితంగా సంపాదించుకోవాలి. అయితే మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోటిని. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏవి లాభకరంగా ఉన్నా కూడా ఈయన ఏం చేశాడంటే అపోస్తలుడైన పౌలు గారు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. మనం ఎంచుకుంటామా? ఒక ఉదయకాల సమయంలో మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఏదైనా మనము దేవుని నిమిత్తమై నష్టంగా ఎంచుకుంటామా? ఎంచుకోలేం కదా. మనకి ఏది లాభమో దాని ప్రకారమే దాని ప్రకారమే మనం నడవగలుగుతాం. కానీ ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు మరి తనకున్న సమస్తం కూడా నష్టంగా ఎంచుకున్నాడు. ఎందు గురించి? దేవుణ్ణి పొందాలి, దేవుణ్ణి సంపాదించుకోవాలని చెప్పేసి. మనము దేవుని గురించి పలానా నష్టం జరుగుతుందంటే అక్కడి నుంచి మనం జరిగిపోతాం. కానీ బైబిల్లో చాలామంది దైవజనులు మరి గొప్ప గొప్ప ప్రవక్తలు, వ్యక్తులు మనం చూస్తే దేవుని సంపాదించుకోవడానికి వారికి ఉన్నదంతా కూడా సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తాం కదా. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం అదే చూస్తా ఉన్నాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడంట. అంటే క్రీస్తుని నేను పొంది ఉండాలి, క్రీస్తుని నేను సంపాదించుకోవాలి, క్రీస్తుని నేను కలిగి ఉండాలి, క్రీస్తుని నేను ఆనుకొని ఉండాలి అని అన్ని కూడా నష్టంగా ఎంచుకున్నాడట. మనం కూడా అంటే బైబిల్లో ఉండే వాక్యాలు అన్నీ కూడా మనం చదవడానికో లేకపోతే ఇతరులకు చెప్పడానికో కాదు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాలు అన్నీ కూడా మనం అనుసరించడానికే ఉంటాయి కదా. వాక్యాలన్నీ కూడా మరి దేవుడు మరి పరిశుద్ధ బైబిల్లో పొందుపరిచారంటే వాటిని మనం అనుసరించడానికే కదా. మనం ఖాళీ విని వాటిని విడిచిపెట్టే వరంగా, లేదంటే విని వాటిని ఇతరులకు చెప్పే వరంగా, లేకపోతే మనం చదివే వరంగా, లేకపోతే ప్రార్థించే వరంగా, లేకపోతే ఆరాధన చేసుకుని దులుపుకొని వెళ్ళిపోయే వరంగా కాకుండా వాటిని అనుసరించి నడవాలని యొక్క వాక్యాలన్నీ కూడా బైబిల్లో పొందుపరుచున్నాయి కదా. ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము సమస్తము అంటే నష్టంగా ఎంచుకున్నానని ఇక్కడ మరి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అదే మనం కింది 9వ వచనంలో మనం చూస్తే క్రీస్తును
సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. చాలండి, చాలు, తర్వాత చదువుకుందాం. ఆయన యందు అగపడాలని మరి చూడండి, ఇక్కడ క్రీస్తును సంపాదించుకున్నాడంట. ఎవరండి? పౌలు గారు. తర్వాత మనం చూస్తే ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, అంటే మన నీతి కాదండి, మన నీతి అవసరం లేదు కదా, దేవుని నీతి మనకు కావాలి. అయితే కింది వచనాల్లో మనం చూసినట్లయితే నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అట కదా. క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడ నిమిత్తము. అంటే విశ్వాసం గలవాడిగా, దేవుని యందు విశ్వాసం గలవాడిగా ఆయన యందు అగపడాలని ఈయన ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నాడు కదా. దేవునిలో నేను అగుపడాలి, దేవునిలో నేను ఆయన ఆనుకొని ఉండాలి. గతించిన వారం మనం వాక్యం చూసాం కదా, నెహెమ్యా గ్రంథంలో మనం చూసాం కదా. అక్కడ ప్రతిదీ కూడా ఆనుకొని 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 అని ఉంటుంది. 4వ అధ్యాయంలో ముఖ్యంగా మనం చూస్తే అక్కడ అనేక సార్లు ఆనుకొని ఆనుకొని అని ఉంటుంది. అంటే దేవుణ్ణి ఆనుకొని కదా, దేవుణ్ణి ఆనుకొని మనం ఉండాలి, దేవుని సంపాదించుకొని మనం ఉండాలి, దేవుని కలిగి మనం ఉండాలి, దేవుని పొందుకొని మనం ఉండాలి కదా. అక్కడ మనం చూసాం, గతించిన వారం చదివాం కదా, దైవజనులు చెప్పారు కదా. నెహెమ్యా గ్రంథంలో మనం చూసే సుమారుగా చాలా వచనాలు చెప్పారు. 4వ అధ్యాయం, 8వ అధ్యాయం, 12వ అధ్యాయం, మరి 10వ అధ్యాయంలో కూడా చాలా వచనాలు అక్కడ మనం చెప్పారనమాట. ప్రతి దాంట్లో కూడా ఆనుకొని అన్నట్టుగా అక్కడ వాక్యంలో మనం, అంటే దేవుణ్ణి ఆనుకొని మనం జీవించాలి కదా. మరి నువ్వేం చేసినా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి మనము వారు ఏం చేశారు, అక్కడ గోడ కట్టే సమయంలో అందరూ కూడా ఆనుకొని ఉన్నారు కదా. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే అంటే కలిసికట్టుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే సంఘంగా మనం కూడా ఉన్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి కదా. చాలా కుర్చీలు ఖాళీగా ఉంటున్నాయి. మరి ఇమ్మనేళ్ళు అంటే బాబు గారు కూడా రావడం లేదు, చాలా రోజులు అయిపోయింది, సుమారుగా 2-3 వారాలు అయిపోయింది అనుకోండి. శాంతప్ప గారు కూడా రావటం లేదు. మరి చాలామంది మనం ఇట్లా చూస్తున్నట్లయితే చాలామంది రావడం లేదు కదా. అంటే సంఘం అంటే ఒక ఐక్యత, దేవుణ్ణి సంపాదించుకోవడం, క్రీస్తును కలిగి జీవించడం, క్రీస్తును పొంది జీవించడం, ఆయన అనుసరించి మనము జీవించాలి, ఆయన సంపాదించుకొని మనం జీవించాలి కదా. తర్వాత మన కింద చూసినట్లయితే 10వ వచనము, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవునిలో నేను ఉండాలి, దేవుని కలిగి నేను ఉండాలి అనే కట్టుబాటును బట్టి ఆయన సమస్తాన్ని కూడా మరి నష్టముగా ఎంచుకున్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే మనము నష్టపోవాలని కాదు, నష్టంగా ఎంచుకోవాలని కాదు, కానీ వారు ఇక్కడ పొందుపరిచిన వాక్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనం దేవుని కలిగి ఉండడం ఎంతో ఉత్తమం, ఆయన సంపాదించుకోవడం ఎంతో ఉత్తమం కదా. మరి అదే రకంగా మనం చూద్దాం ఇంకా కొన్ని వచనాలను. గల్తీలకు రాసిన పత్రికలోనే మనం ఇందాక చూసాం. మరి అదే గల్తీలకు రాసిన పత్రికలో చూస్తే అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే 19వ వచనంలో, క్షమించాలి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే మనం చూస్తే 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధము చేతనైనా సరే దేవుణ్ణి నేను కలిగి ఉండాలి, దేవుని నా శరీరమందు నేను గణపరచాలి కదా. ఏ విధము చేతనైనా సరే, చావు మూలమైనా సరే,
బ్రతుకు మూలంగానైనా సరే దేవుణ్ణి నేను గణపరచాలి. అది కూడా నా శరీరం అందు నేను దేవుని గణపరచాలి అని ఇక్కడ మన వాక్యంలో చూస్తా ఉన్నాం కదా. ఏం చేయాలంటే మనము ఆయన సంపాదించుకోవాలి, ఆయన యొక్క నామాన్ని మనము గణపరచాలి, ఆయన యొక్క నామాన్ని మనము అనేకుల ఎదుట మహిమపరచాలి కదా. మరి బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు గణపరచబడినని అంటే ఆయన శరీరం అందు గణపరచబడాలట. అంటే మన శరీరం అందు కూడా దేవుడు గణపరచబడాలి కదా. ఇందాక మనం చూసాం కదా, ఇది అయ్యగారు చెప్పారు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. చదవండి ఒకసారి ఆ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన. చాలండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదేవిధంగా 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మన హృదయం అంట దేవుని ఆలయం ఉన్నది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూసాం కదా, అదే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మన హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆ యొక్క ఆలయాన్ని మనం ఏం చేయాలి? పాడు చేయకూడదు కదా. అంటే దేవుణ్ణి మనము పొందుకున్నాం, దేవుణ్ణి మనం సంపాదించుకున్నాం. ఆ యొక్క సంపాదన మనం ఏం చేయాలంట? ఇంకా వృద్ధి చేయాలి. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఇంకా వృద్ధి చేయాలి. అంటే దేవుని వాక్యాన్ని మనము అంటే మనకు కలిగిన సంపాదన మనం ఏం చేయకూడదు? పాడు చేయకూడదు కదా. దాన్ని ఏం చేయాలి? మనం ఇంకా వృద్ధి చేయాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన దేవుని ఆలయం, మన హృదయం దేవుని యొక్క ఆలయం ఉంది కాబట్టి ఆ యొక్క ఆలయాన్ని మనం ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి, ఇంకా చెందింప చేయాలి. కానీ మనం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క నామాన్ని మనము అవమానపరచకూడదు కదా, పాడు చేయకూడదు. దేవుని యొక్క ఆలయాన్ని అంటే మన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా పాడు చేసుకుంటామా? చేసుకోం కదా. దేవుని యొక్క హృదయం అంటే మన హృదయమే ఆయన యొక్క ఆలయమై ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ఆలయాన్ని పాడు చేయకూడదండి. ఆ యొక్క ఆలయాన్ని మనకు అంటే మనం చేయగలిగితే ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలి, చేయగలిగితే ఇంకా వృద్ధి చెందించాలి కదా. అలాంటి వారంగా మనం ఉండాలి. అంటే దేవుని సంపాదించుకున్నప్పుడు ఆ యొక్క దేవుడు మన హృదయంలో ఉంటాడు కాబట్టి ఆ యొక్క హృదయాన్ని మనం వృద్ధి చెందించాలి, దాన్ని మాత్రం మనము పాడు చేయకూడదు కదా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే మనము సామెతల్లోకి ఒకసారి వెళ్దాం. మరి అక్కడ వారు ఆ సొలొమోను రాజు మరి సామెతలకు రాశాడు కాబట్టి ఆ యొక్క రాజు మరి ఏమి సంపాదించుకున్నాడో మనం అక్కడ చూద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం చదువు, 13-14 వచనాలు చదువుకుందాం. ఆ జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంచి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానము కదా. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తంలో ఉన్నాయి కదా. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలంట? జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే దేవుణ్ణి కలిగి ఉండడము ధన్యకరమైన జీవితం అని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా.
మనం ఏం చేస్తాం? ఇక్కడ 3వ అధ్యాయంలోనే ఉంది. ఏమని ఉందంటే 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటాడంటే, జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు కదా. మనం ఏం చేస్తాము? దేవుని జ్ఞానం మనకు అవసరం లేదు కదా, మన సొంత జ్ఞానం కావాలి. ఎక్కడైనా బయట మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఏదైనా సంపాదించినప్పుడు, ఏదో కారు లేదంటే ఏదో బిల్డింగో ఏదో సంపాదించినప్పుడు నా జ్ఞానంతో చేశాను, నా తెలివితో చేసిన, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. అది కరెక్ట్ కాదు కదా. దేవుడు లేనిది మనం ఏది కూడా చేయలేమండి. అది నేను అక్షరాలా నమ్ముతా ఉన్నాను. దేవుడు లేనిది మనం ఏది కూడా చేయలేము. ప్రతిదీ కూడా ఆయనను అడగడం, పొందుకోవడం, ప్రతిదీ కూడా ఆయన అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏ విధంగా అడగాలి? నమ్మకముగా అడగాలి కదా, అపనమ్మకముతో కాదండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తోకగా ఉంచడు కదా, ఎప్పుడు కూడా తలగానే ఉంచుతాడు, కానీ తోకగా ఎప్పుడు కూడా దేవుడు ఉంచేవాడు కాదు. బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణమునకు ఉపకారి. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్న బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణానికి ఉపకారిగా ఉంటాడట. తర్వాత కింద వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును కదా. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర బుద్ధిని మనము సంపాదించుకునే వారంగా ఉండాలి, జ్ఞానాన్ని మనము సంపాదించుకునే వారంగా ఉండాలి కదా. మరి లూకాసు వార్తలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు కదా. 19వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు అక్కడ మనకు? జక్కయ్య కనిపిస్తాడు కదా. జక్కయ్య ఏం చేశాడండి? ఆయన ఏం చేసేవాడు? ట్యాక్స్ కలెక్టర్ కదా. అనేక రకాలుగా ఆయన ట్యాక్స్ కలెక్టర్ కదా, అనేక రకాలుగా సంపాదించాడు. కానీ దేవుణ్ణి ముందు కలిగి లేడండి. తర్వాత ఏం చేశాడు? ఆయన దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుణ్ణి పొందుకున్నాడు, దేవునికి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, దేవుణ్ణి పొందుకున్నాడు. చెప్పాలంటే దేవుని సంపాదించుకున్నాడు. ముందు ఏం చేశాడంటే ఆయన మొత్తము డబ్బు 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 అన్నట్టుగా ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి అనేక రకాలుగా డబ్బు సంపాదించాడు. తర్వాత ఏం చేశాడు? అతనికి కలిగినదంతా కూడా బీదలకు ఇచ్చాడు కదా. ఒకసారి చూద్దాం లూకాసు వార్తలో. ఒక్క నిమిషం అండి. చదవండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, సగం బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవరినైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకునే ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చాలండి. ఇక్కడ మనము పై వచనాల నుంచి ఒకసారి చదువుదాము. 4వ వచనం నుంచి చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. అయితే ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్ అయిన జక్కయ్య గారు ఏం చేశారంట? యేసుప్రభు వారు ఎవరో అని చూడగోరారంట. అంటే చూడాలని ఆయనలో ఆశ పుట్టింది కదా. ఆశ పుట్టినప్పుడు ఈయన ఏ విధంగా ఉన్నాడంటే మనిషి పొట్టిగా ఉన్నాడు. పొట్టిగా ఉంటే ఆ గుంపులో కనిపిస్తాడా? కనిపించడు కదా. ఈయనకు యేసుప్రభు వారి మీద ఎంతో మక్కువ, ఎంతో ఆశతో ఆయన చూడాలని అనుకున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? అక్కడ అంత గుంపు కూడినందున ఈయనకు అవకాశం లేకుండా పోయింది. ఈయనకు ఒక మంచి ఆలోచన వచ్చి మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. మేడి చెట్టు ఎక్కి ఏం చేశాడంట? యేసుప్రభు వారిని చూశారు కదా. యేసుప్రభు వారిని చూసినప్పుడు యేసుప్రభు ఏం చేశాడంట? జక్కయ్యని చూశాడు కదా. జక్కయ్యని చూసి ఏం చెప్పాడంట? జక్కయ్య త్వరగా దిగుమని మరి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు మనల్ని కూడా
త్వరగా దిగు అనగా త్వరగా నా దగ్గరికి రా, అంటే నన్ను సంపాదించుకో, నన్ను పొందుకో, నన్ను పొంది ఉండు అని దేవుడు మనల్ని పిలిచే విధంగా మన ప్రవర్తన ఉండాలి కదా. మనం చేసే ప్రతి పరిస్థితి కూడా దేవునికి ఇష్టకరంగా ఉండాలి కదా. 91వ కీర్తనలో మనం చూస్తాం, నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను అంటే ఎప్పుడు దేవునికి మనం ఇష్టంగా ఉంటే నీ ఏ పరిస్థితిలోనైనా, ఇబ్బందిలోనైనా, ఇరుకులోనైనా, లేదంటే ఏ బాధలో ఉన్నా కూడా దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉంటాడు కదా. నా వాక్యం 91వ కీర్తనలో అదే చూస్తాం. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నాముని ఎరిగినవాడు కనుక నేను అతను చాలండి. ఒక్క మాట ఏంటంటే, మనము ఆయన నామాన్ని ఎరుగుంటే చాలు. మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు తప్పిస్తాడు, ప్లస్ ఇంకోటి ఏం చేస్తాడు, గణపరుస్తాడట. మనము దేవుణ్ణి గణపరచాలి. కానీ ఇక్కడ ఏముందంటే వాక్యంలో దేవుడే మనల్ని గణపరుస్తాడంట. ఎప్పుడు మనం ఆయనకి ఇష్టంగా ఉంటే, మనం ఆయనకు అయిష్టంగా ఉంటే కాదు కదా. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టంగా ఉంటామో అప్పుడు నీ ప్రతి పరిస్థితి నుంచి కూడా తప్పిస్తాడు, ప్లస్ ఇంకొకటి హెచ్చిస్తాడు, గణపరుస్తాడు కదా. ఇంతకుముందు మనం 2-3 వారాల నుంచి పాడుతున్నాం, ఈ వారం పాడలేదు ఆ పాట. ఏది? ఘనపరచువాడు, స్థిరపరచువాడు, పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు లేవనెత్తి దేవుడు అని. చాలా మీనింగ్ ఉన్న పాట అన్నమాట. ఎప్పుడు కూడా మనం పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు మనం లేపడానికే ప్రయత్నం చేస్తాడు. మనము దేవుణ్ణి చేయందుకోలేకపోతున్నాం, దేవుణ్ణి అడగలేకపోతున్నాం, దేవుడిచ్చే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందలేకపోతున్నాం. కానీ మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. ఇక్కడ జక్కయ్య అదే విధంగా ఉన్నాడు కదా. ముందు ఏ విధంగా ఉన్నాడో తర్వాత సంగతి, కానీ తర్వాత దేవుణ్ణి పొందుకున్న తర్వాత తనకున్నదంతా కూడా ఏం చేశాడంటే బీదలకు ఇచ్చేశాడు కదా. ఏ విధంగా ఇచ్చాడు అంటే 1 వంతు ఇచ్చాడా, 2 వంతులు ఇచ్చాడా, 4 వంతులు ఇచ్చాడు. తనకున్నదంతా కూడా మొత్తం కూడా ఇచ్చేసినట్టుగా మనం చూస్తాం. అదే రకంగా మనం చూస్తే యోబును కూడా మనం అదే రకంగా చూడొచ్చు కదా. అతడు ఊజు దేశంలో అతనంత గొప్ప ధనవంతుడు ఎవ్వరు కూడా లేరు కదా. తనకు కలిగినది అంతా కూడా పోయింది, అయినా కూడా నిరుత్సాహపడలేదు. దేవుని మీద ఎప్పుడు కూడా నిష్ఠూరం కాలేదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా నిందించలేదు, ఎప్పుడు కూడా దేవుణ్ణి అవమానపరచలేదు ఇతరులు ఎదుట. మనకి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఇతరుల దగ్గర చెప్పుకుంటూ ఉంటాం, నాకు ఇంత నష్టం జరిగినా మా దేవుడు ఏది చేయలేదన్నట్టుగా. కానీ యోబు గారు మాత్రం కలిగినదంతా సర్వసంపద కోల్పోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన దేవుణ్ణి నిందించలేదు, నిష్ఠూర పెట్టలేదు, మాట మాత్రము ఆయన పలకలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనను అభివృద్ధి పరిచాడు, తనకు 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా. చూడండి, యోబులో మనం చూస్తే 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఆయన ఊజు దేశమందు ఆయన ఉన్నంత ధనవంతుడు మరొకరు లేరండి. అదే రకంగా మనం 42వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే ఆయన పొందిన ఆశీర్వాదం ఎవరు కూడా పొందుకోలేదు. చదవండి, 42వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. చాలండి. మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏముందంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి ఉండిన అంటాడు. ఇక్కడ బహుమంది ఇక్కడ మొదటి అధ్యాయంలో 42వ వచనంలో చూస్తే ఆయన కోల్పోయిన అనేక సర్వాన్ని కోల్పోయాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆయనకు ఉన్నది 1, 2 అయిందనమాట. అంటే డబల్ ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోగలిగాడు. మనం కూడా ఆశీర్వాదం డబల్గా పొందుకోవాలంటే మరి యోబులాగా మనం ఉండాలి.
కదా. యోసేపులాగా మనం ఉండాలి, దావీదులాగా మనం ఉండాలి, మోసేలాగా మనం ఉండాలి కదా. అప్పుడే దేవుడు మనకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉంటాడు. మనం ఏ విధంగా ఉంటామంటే అనేకమైన తంత్రములు కలిగి ఉంటాం కదా. ప్రసంగిలో ఏమంటాడంటే, ప్రసంగి రాసిన గ్రంథంలో 7వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, మనుష్యులు ఇది ఒకటి మాత్రము నేను కనిగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చాలా అండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు ఏ విధంగా పుట్టించాడంట మనల్ని? యథార్థవంతులుగా. మనం ఏ విధంగా ఉన్నామంట? తంత్రములు కలిగి ఉన్న వివిధమైన తంత్రములు, మామూలు కాదండి. ఏ విధంగా ఉన్నామంట మనము? వివిధమైన, అంటే ఎన్నో పనికిరాని ఆలోచనలు ఉంటాయి, పనికొచ్చే ఆలోచనలు ఉంటాయి. అన్ని మానవునికి దేవుడు అన్ని ఇచ్చాడు కదా. మంచివి ఇచ్చాడు, చెడ్డవి ఇచ్చాడు. కానీ మనం మంచి తీసుకుని వెళ్ళాలి, కానీ చెడ్డవి తీసుకుని వెళ్తూ ఉంటాం. అంటే పనికిరాని, దేవునికి అవసరం లేనివి, దేవునికి పనికిరానివి మనము తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఆ విధంగా మనం పనికొచ్చే వాటి, అంటే దేవునికి నమ్మకంగా, దేవునికి ఇష్టంగా, దేవునికి కావలసినవే మనం చేయాలి కదా. మరి అదే రకంగా మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ప్రసంగి రాసిన గ్రంథంలోనే, మనకి ఇచ్చిన సమయం అయిపోయింది. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. కన్నులారా చూచుటే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూస్తే ఏముందంట, ఎక్కువ పనిచేసి కష్టపడేవాడు ఏ విధంగా సుఖనిద్ర నిద్రపోతాడట కదా. కష్టపడేవాడు సుఖనిద్ర నిద్రపోతాడు. ఇంకొకటి, కడుపు నిండా తినగలడు. మరి ఐశ్వర్యవంతుడు ఏ విధంగా ఉంటాడట? ఈ రోజుల్లో నిద్ర పట్టదు. ముఖ్యంగా చెప్పాలంటే కడుపు నిండా తినలేడు కదా. స్వీట్ తింటే షుగర్ కదా. కడుపు నిండా తినే, ఎంత కావలసినంత ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ కడుపు నిండా తినే అదృష్టం మాత్రం ఉండదండి. ఏది తిన్నా కంట్రోల్, ఏది తిన్నా కంట్రోల్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, 40 దాటిందంటే ఏముంటుందట? బీపీ, షుగర్. ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి. ఈ మధ్యలో ఈ వాతావరణం వల్ల మనం చూస్తే ప్రతి ఇంట్లో ఒక పేషెంట్. అందరి ఇంట్లో కూడా జలుబు, దగ్గు, జ్వరం, ఈ 3 కామన్ అయిపోయినాయి అనమాట. వాటితో మనము ఆ విధంగా వెళ్తూ ఉంటాం, అంటే ప్రయాణం చేస్తూ ఉంటాం వాటితోనే. ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉంటున్నారంట. అంటే వాతావరణము కలుషితంగా మారిపోయింది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తున్నాం. టైఫాయిడ్ అని చెప్పేసి, డెంగ్యూ జ్వరం అని చెప్పేసి, చాలా మలేరియా అని చెప్పేసి, చాలా రకాలుగా ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా రకాలుగా అయిపోయిందనమాట. కానీ మనము దేవునికి అనుగుణంగా జీవించాలి, దేవుని పొంది జీవించాలి, దేవుని సంపాదించుకొని జీవించాలి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన మీద గుప్తంలో ఉన్నాయి కాబట్టి మనం ఆ విధంగా జీవిస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ మరి ముందుకు వెళ్ళాలని యొక్క మధ్యాహ్న కాల, ఉదయకాల సమయంలో మరి దేవుడు నాతో మాట్లాడిన విధంగా మీతో దేవుడు మాట్లాడినందుకు దేవునికి వందనాలు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.